దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం. ఈ రాత్రి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. ఆదికాండపు గ్రంథములో నుండి 12వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. ఆదికాండపు గ్రంథములో నుండి 12వ అధ్యాయము 2వ వచనం అందరూ తీసుకోండి. చదువుతుండగా చూడండి, చూసి దానిని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. చదువుమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలండి, నీవు ఆశీర్వాదముగా ఉందువు. చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం నేత. ప్రేమల తండ్రి, కృపగల దేవంద్రమునైనా ఈ రాత్రి ప్రభునైనా మరి తల్లిగారు కస్తూరమ్మ తల్లిగారి గృహంలో ప్రభా గృహ కూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూడికలోనికి ప్రభా సంఘ బిడ్డలు మేమందరము వచ్చి నేను ప్రభా నీ సన్నిధానంలో పాటలు పాడి నేను స్తుతించి గణపరిచి మరి వాక్య భాగంలోనికి వెళ్తుండగా ప్రభా ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డల మేము అందరితో మాట్లాడండి. నీ దాసుని మరుగుపరిచి నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని కింద పెదవులకి నన్ను మీరే బోరగా ఉండి ఈ రాత్రి నీ బిడ్డల మనం అందరితో మాట్లాడమని ఇక ప్రభా చదవబడిన లేఖన భాగం విరిచి వడ్డించండి. వెనకాల చెవులు, గ్రామికల హృదయం అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మ దయచేయమని ఈ స్థలమంతా కూడా ప్రభునైనా మీ ఆత్మ చేత నింపండి. ఈ స్థలంలో నీ వాక్యము ప్రకటింపబడుతుండగా విన్నటువంటి నీ బిడ్డల ప్రభా వాక్యానుసారంగా దీవించబడ్డానికి కృప చూపించదురుగా. కానీ ఇక నన్ను ప్రభా ఈ కార్యక్రమం ఆది నుంచి సంచి వరకు మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుదురుగా. కానీ యేసే నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రీతిని బిడ్డలారా, మా కస్తూరమ్మ తల్లి గారు ప్రార్థన చేస్తారని ఎంతమంది తెలుసమ్మా? కుటుంబీకుల్లో ఎక్కడ చేస్తారో? ఈ రాత్రి మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే సంఘంలో ప్రార్థన చేసేటటువంటి అర్హతను ఇద్దరు బిడ్డలు పొందుకున్నారు. వారు లేనప్పుడు ఎవరితోన్నా ప్రార్థన చేపిస్తాం, కానీ మొట్టమొదటి ప్రార్థన ఎవరు చేస్తారమ్మా? అందరు చెప్పరే? కస్తూరమ్మ గారు మొట్టమొదటి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే ఆమె ప్రార్థన అంత బాగుంటుందా అని మీరు అనొచ్చు. అమ్మా ఆవిడ ప్రార్థన అంత బాగుంటుందా, ఆవిడతోనే ముందంది చేపిస్తున్నారు మీరు అని ఒకవేళ మీరు అనొచ్చు. అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. కారణం ఏంటి? ఒకవేళ వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ కాసినా ఒకవేళ ఎవరన్నా మానే ఇచ్చామో కానీ అనవసరంగా మాత్రం కస్తూరమ్మ తల్లి గారు దేవుని మందిరానికి రావడం మానరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోసం కస్తూరమ్మ తల్లి గారిని ముందు పెట్టుకున్నాం. ఒకవేళ శారమ్మ తల్లి గారు ఒకవేళ ఏదైనా ఊరెళ్ళినా కానీ ఆఖరి ప్రార్థన ఎవరితోనే చేపిస్తాం, కానీ ఆఖరి ప్రార్థన మాత్రం శారమ్మ గారిదే. ఆఖరి ప్రార్థన శారమ్మ గారిది, మొట్టమొదటి ప్రార్థన కస్తూరమ్మ తల్లి గారిది. ఒకవేళ నేను చూడకపోయినా వచ్చారనుకుని నేను ప్రార్థన చేయమంటా ఉంటాను. అప్పుడు చూడకపోయినా వచ్చారనుకుని ప్రార్థన చేయమంటా ఉంటాను. అప్పుడు మా పిల్లలు అంటారు, ఆంటీ గారు రాలేదు డాడీ గారు. అప్పుడు వేరే వాళ్ళతో ప్రార్థన చేపిస్తూ ఉంటాం. ఏంటంటే గొప్ప భాగ్యం. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తాడు, వారి ద్వారాగా ఇంకా కొంతమందిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది మొట్టమొదటిగా దేవుడికి ఉన్నటువంటి లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వదించగలిగేటటువంటి గొప్ప దేవుడు మన యేసే అయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవబడినటువంటి మాటలో ఈ మాట ఎవరి గురించి చెప్పారు? 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాం గారి గురించి దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు ఈ మాట. అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నువ్వు ఉన్న ఊరిని విడిచి, తల్లిదండ్రులు విడిచి, నీ బంధువులు విడిచి నేను చూపించే దేశానికి నీవు వెళితే నీకు నేనేం చేస్తాను? నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తూ 2వ వచనాన్ని మనకు ఆయన రాసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మొదటి వచనం కూడా చూసినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. వెళితే నాకేం వస్తుంది ప్రభువా అని ఉండొచ్చు అబ్రహాం గారు.
వెళితే నాకేం కలుగుతుంది? నా తల్లిదండ్రులు విడిచిపెట్టేమంటున్నావు, ఉన్న ఊరిని పెట్టమంటున్నావు, బంధువులు విడిచిపెట్టమంటున్నావు, నాకేం కలుగుతుంది అని అడిగినప్పుడు అబ్రహాం గారితో దేవుడు ఒకవేళ అబ్రహాం గారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడు 2వ వచనం చెప్తున్నాడేమో అని మనం అనుకోవాలి. అప్పుడేమన్నాడు దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేసి. ఏ జనం అంటే అండి? గొప్ప జనముగా చేసి. ఇప్పుడు కస్తూరమ్మ గారు ఒక్కరే లేరు ఇక్కడ. ఎవరున్నారు? మా కొడుకులు ఉన్నారు, కుమారుతులు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఇంకా ముదు మనవరాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ముదు మనవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే కస్తూరమ్మ తల్లి గారిని బట్టి దేవుడు వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. ఒకవేళ అలా అనుకోకపోవచ్చు. నా గురించి మా అమ్మమ్మ ప్రార్థన చేస్తే, మా నాయనమ్మ ప్రార్థన చేస్తే మాకేం కలిగిందని ఒకవేళ అనుకోవచ్చు. కానీ మరి కస్తూరమ్మ తల్లి గారు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీకు తెలిసే తెలియదు, నేను చూస్తూ ఉంటాను. నేను ఒక్కడిని కూర్చున్నాను అనుకోండి, వస్తారు, వచ్చి ప్రార్థన చేసుకుని అప్పుడు వందనాలు చెప్పి కూర్చుంటారు. మొట్టమొదటి ప్రార్థన తల్లిగారితో చేపిస్తే కారణం ఏంటంటే, విడవకుండా వదలకుండా దేవుని సన్నిధానానికి వారు నమ్ముకున్న కాడి నుంచి మందిరానికి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎంతవరకు మందిరం మానడం అవి మరి ఎర్రగలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుతాను. మొట్టమొదటిది ఏం చేస్తావు ప్రభా నీతో వచ్చేస్తే? మనం కూడా అంటాం కదా, ప్రభా నిన్ను నమ్ముకున్నా మాకేంటి లాభం? నిన్ను నమ్ముకున్నట్టు మాత్రం మాకేమైనా లాభం ఉందా? మాకు ఏదైనా ఒరిగేది ఉందా అంటా ఉంటాం. అప్పుడప్పుడు తల్లిని పిల్లల్ని అంటా ఉంటాం కదండి, బంధువులు అంటా ఉంటాం. నీ ఇంటికి వస్తే నాకేం పెడతావయ్యా, నా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటాం కదా. అలాగే దేవుని దగ్గరకు వస్తే మనకేంటి లాభం? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కలిగేటటువంటి లాభాన్ని దేవుడు ఇక్కడ అబ్రహాముతో చెప్తాడు, నువ్వు నాతో వస్తే, నాకు కూడా వస్తే, నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. మొట్టమొదటిది. 2వ మాట ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా నిన్ను గొప్ప జనాన్ని చేస్తాను అన్నాడు. పిల్లల్ని ఎంతమందినైనా నేను నీకు గొప్ప జనముగా చేస్తాను. నిన్ను గొప్ప జనాలకి నిన్ను నాయకుడిని చేస్తాను, అధికారం చేస్తాను. 2వది, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు లేకుండా భూమి మీద ఏ మనుషుడు, ఏ మానవుడు జీవించడానికి అవకాశము లేదు. దేవుని ఆశీర్వాదాల కోసం, భగవంతుడి ఆశీర్వాదాల కోసం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ వారు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ మన దగ్గరికి దేవుడు, ఆయన మన దగ్గరికే వచ్చాడు. మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మన హృదయంలో నివసించడానికి ఆయన భూమి మీదకి ఆయన వచ్చాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఎవరు మన ఇంటికి రారండి. మనం వెళ్తేనే ఆశీర్వదిస్తారు ఎవరన్నా. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. మనల్ని ఆశీర్వదించడానికి మన దగ్గరికి ఆయన దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి నిన్ను గొప్ప జనం చేస్తానన్నాడు, గొప్ప జనాన్ని చేస్తున్న దేవుడు. 2వది నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. 3వ విషయం కూడా ఇక్కడ ఉంది, నీ నామమును గొప్ప చేదును అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం గారికి ఒక మంచి బిరుదునిచ్చాడు దేవుడు. ఏం బిరుదు ఇచ్చాడు అబ్రహాం గారికి? విశ్వాసుల తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే భూమి మీద విశ్వాసులు ఉంటారో, దేవుని నమ్మిన వారు ఉంటారో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉంటారో, వారందరికీ అబ్రహాం గారు పితామహుడు అన్నమాట. మరి మన గాంధీ తాత గారిని మనం ఏమంటాం? గాంధీ పిత అంటాం. పితామహుడు, గాంధీ తాతని పితామహుడు అంటాం. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు భూమి మీద అని అందరూ నమ్ముతున్నారు, మనం కూడా నమ్ముతున్నాం. దానికి అభ్యంతరమే లేదు. కానీ అబ్రహాం గారిని కూడా ఈ లోక జనాలందరికీ ఆయన గొప్ప నామాన్ని గొప్ప చేసి అందరికీ, విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహామును దేవుడు గౌరవించాడు. నీ నామాన్ని గొప్ప చేస్తానన్నటువంటి దేవుడు అబ్రహాం యొక్క నామాన్ని ఈ లోకంలో విశ్వాసులందరికీ తండ్రిగా ఆయన నామాన్ని ఇచ్చించినట్లుగా 3వదిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయం కూడా ఉంది ఇందులో. 4వ విషయం ఉంది. 4వ విషయం చదవండి. బైబిల్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. చదవండి. 4వ విషయం, నీవు ఆశీర్వాదముగా నుందువు,
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ గొప్ప ఆధిక్యతను దేవుడు అబ్రహాం గారికి ఇచ్చాడు. అబ్రహామా, నేను ఎవరన్నా ఆశీర్వదించారనుకో, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఎవరన్నా నిన్ను దూషించారనుకో, నేను వారిని శపిస్తాను. అందుకే అబ్రహాముని ఎవరు దూషించలేదు, అబ్రహాముని ఎవరు శపించలేదు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము అందరికి తల్లో నాలుగుగా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. లోతు కుటుంబానికి, లోతు సేవకులకి అబ్రహాం సేవకులకి గొడవ జరిగినప్పుడు అబ్రహాం గారు ఏమన్నాలి? లోతు, రే నువ్వు చిన్నోడు రా, నువ్వు నా సేవకులతో నువ్వు గొడవ పెడతావేంటి, నా పని వారితో నువ్వు గొడవ పెడతావేంటి, నా పని వారికి నువ్వు దూరంగా ఉండు అనలేదు అబ్రహాం గారు. ఏమన్నా తెలుసా? లోతుని పిలిచి, నాయనా నీ సంపద నా సంపద ఎక్కువ అయిపోయింది, నీ సేవకులు నా సేవకులు నివసించగలిగేటువంటి స్థలం ఇది కాదు. ఒక పని చేయనాయన, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నేను పడమరకి వెళ్తే నువ్వు తూర్పుకి వెళ్తుగా నేను చెప్పి లోతుతో కమిట్మెంట్ అయినటువంటి వ్యక్తి అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా గొడవకొస్తే ఏం చేస్తాం? మనం కత్తిచ్చుకుని కర్రుచ్చుకుని వెళ్ళిపోతామంట వాళ్ళ మీదకి. నేనే గెలవాలి, నేనే జయించాలి, నేనే గొప్పగా ఉండాలని అనుకుంటా ఉంటాం. అబ్రహాం గారు అన్నింటిలో తగ్గించుకున్నటువంటి పరిస్థితి ప్రియనబడ్డారా. అది అబ్రహాం గారిని దేవుడు చూసినప్పుడు అబ్రహాం గారిలో ఉన్నటువంటి విధేయత, ఆయనకున్నటువంటి తగ్గింపు గుణాన్ని దేవుడు చూసి అబ్రహాం గారిని పిలుచుకున్నారు. ఆ దేశంలో చాలా మంది ఉన్నారు ఆశీర్వదించాలనుకుంటే దేవుడు ఆ దేశంలో చాలా మంది ఉన్నారు. కానీ అబ్రహాం గారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే అబ్రహాం గారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, మంచి గుణాలు చూసి దేవుడు అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నాడు. ఈ రాత్రి అబ్రహాం గారినే కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో మనకు అర్థమైతే మనం దేవుని విడిచిపెట్టకుండా, విడవకుండా ఈ లోకంలో నడవడానికి మనకి అవకాశం ఉంటుంది. ప్రియనబడ్డారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? శ్రమల పాలవడానిక, నిందల పాలవడానిక, అపహాస పాలవడానిక, కష్టాలు కూడా నడవడానిక, ఇబ్బందుల నుంచి నడవడానిక, ఇరుకుల్లోంచి నడవడానిక. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? దేవుడు పిలిచినటువంటి కారణం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కారణం ఏముంది ఇక్కడ? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనకు కనబడుతుందండి. అబ్రహాం గారిని ఎందుకు పిలిచాడో కూడా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూద్దామా? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు చాలండి, మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలువబడ్డాము మనం? దేవుడు మనల్ని ఏడిపిస్తాకి కానీ, శ్రమ పెట్టడానికి కానీ, ఇబ్బందులు పెట్టడానికి కానీ, దిక్కులేని వారుగా కానీ, దీనులుగా కానీ ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. ఎందుకు పిలిచాడు ఆయన? ఆశీర్వాదమునకు కారణభూతులుగా ఉండడానికి, కారణముగా ఉండడానికి, మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు మనలను పిలిచాడు. అందుకే అబ్రహామును కూడా పిలిచి అబ్రహాం గారితో అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిన్ను ఆశీర్వదించి, అలాగే నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి అనేక మందికి నీ నామాన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తానని దేవుడు అబ్రహాం గారికి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అబ్రహాం గారినే కాదండి, అబ్రహాం గారి యొక్క సంతానమైనటువంటి అబ్రహాము తర్వాత వచ్చినటువంటి జనాంగానంతరిని కూడా దేవుడు దీవించుకుంటూ ముందుకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆదికాండం 28వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మన పితరుడు ఉంటారు. ఆయన పేరు ఎవరండి? మన పితరుల యొక్క పేరు ఎవరో? యాకోబు గారు. ఓ ఇశ్రాయేలు అని చాలా సార్లు పిలిచినటువంటి దేవుడు. ఇశ్రాయేల్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి దేవుని ప్రజలను వస్తుంది, రెండవది యాకోబు అని వస్తుంది. చదవండి ఒకసారి 28వ అధ్యాయం 4వ వచనం. నీకును నీ సంతానమునకును అబ్రహామును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని ఇక్కడ దీవిస్తున్నారు యాకోబుని. ఎవరు దీవిస్తున్నారమ్మా? తండ్రి అయినా ఇస్సాకు దీవిస్తున్నాడు. ఇక్కడ యాకోబు తండ్రి ఎవరండి? మనకి అప్పుడప్పుడు
చలికి బీసిపోతూ ఉంటావేమో, నోట్లోంచి మాటలు రావు అంతే, తెలిసిండే రావు అంతే, తెలియ కాదు. ఏదంటే ఏం కొంప ములిగిపోతావు, ఏదంటే ఏమంటాడు ఇలా. యాకోబు తండ్రి ఇస్సాకు దీవిస్తూ చెప్పబడినటువంటి మాట ఏంటంటే మళ్ళీ ఒకసారి చదవండి. నీకును నీ సంతానానికి అబ్రహాము గారికి అనుగ్రహించిన ఆశీర్వాదములు నీకు దయచేయను గాకని ఇస్సాకు యాకోబును దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదనుకుంటారా, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా, అబ్రహాం గారికి ఇచ్చిన దీవులన్నీ కూడా తరతరాలుగా దేవుడు దీవిస్తూ ఆఖరికి మన మధ్యకు వచ్చాయినా, మన మధ్యనైనా నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యాకోబు తండ్రి ఇస్సాకు దీవించాడు. అబ్రహాముకి ఇచ్చిన దీవుల్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను నీ పిల్లల్ని తరతరాలుగా దీవించును గాకని, ఆశీర్వదించును గాకని ఇక్కడ ఆశీర్వదించి పంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డ గమనించండి, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉంటాయి, అన్నదమ్ముల ఆశీర్వాదాలు ఉంటాయి, పిల్లలకి పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఆశీర్వాదాలు భూమి మీద అన్నీ ఉన్నట్టే. అయితే కొంతమంది డబ్బు ఇస్తే ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మంచి ఆహారం పెడితే ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు, లేదంటే వాళ్ళకి సహాయం చేస్తే మనలను ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు. నాయకులు ఆశీర్వదిస్తారు, పెద్దలు ఆశీర్వదిస్తారు, తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. కానీ భూమి మీద ఆశీర్వాదాలన్నీ కూడా కొత్త మట్టిగా పనిచేస్తాయి. కానీ చివరి వరకు పని చేయాలంటే ఆశీర్వాదాలు ఎవరివ్వాలి మనకి? దేవాది దేవుడు మనకు తన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అబ్రహాంని దీవించినటువంటి ఆశీర్వాదాలు ఎక్కడి దాకా వచ్చిందంటండి? ఏ రకంగా ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతున్నాయి, ఏ రకంగా ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వినబడ్డారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడో ఒక్కసారి మనము 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 45వ వచనం చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నామండి. దేవుని మందిరమును కట్టినటువంటి వ్యక్తి, దావీదు కుమారుడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి రాజులు 2వ అధ్యాయం 45 అండి. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు చాలా కాలం స్థిరపరచబడునని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరి గురించి? సొలొమోను గురించి. ఎందుకు సొలొమోన్ని ఆశీర్వదించాలి? దావీదుని ఆశీర్వదించాడు కదా దేవుడు. దావీదుని ఆశీర్వదించి రాజుగా చేశాడు కదా. రాజుగా చేసిన తర్వాత, దావీదుని రాజుగా చేసి రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత దావీదుకి నిద్దట్లో ఒక ఆలోచన వచ్చింది. నేనైతే సరంబి వేసిన ఇళ్లలో బతుకుతున్నాను, మంచి మంచి ఇళ్లలో గృహాల్లో నేను జీవిస్తున్నాను, ఏసీలో జీవిస్తున్నాను, అంశతూలిక పరుపుల మీద నేను జీవిస్తున్నాను, నా దేవునికి గుడారాల్లో ఉన్న మందిరం లేదని దావీదు ఒక ఆలోచన చేశాడంట. దావీదు ఒక ఆలోచన చేసేసరికి దేవుడు వెంటనే దావీదుకు ఒక వాక్కును పంపించాడు. దావీదు, నువ్వు నా మందిరం కట్టడానికి వీలు లేదు. ఎందుకు నా మందిరం నువ్వు కట్టకూడదంటే, నీ కత్తి చేత, నీ చేతి చేత అనేక మంది ప్రాణాలు తీసావు, అనేక మంది రక్తాన్ని ఒలికించావు, నీ చేతులకి రక్తం అంటుకుంది కనుక నువ్వు నా మందిరం కట్టడానికి వీలు లేదు అని దేవుడు అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో, నీ తర్వాత నీకు పుట్టబోయే కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు, అతని రాజ్యాన్ని నేను ఎలాగ ఏర్పాటు చేస్తాను? యుద్ధాలు లేకుండా, శత్రువులు లేకుండా అతని రాజ్యాన్ని నెమ్మదిగా ఉండేలాగా నేను ఆశీర్వదిస్తాను కనుక అతడు నాకు మందిరాన్ని కడతాడని దేవుడు సొలొమోనుని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకు ఒక బిరుదు ఇచ్చాడు దేవుడు. చాలా మందికి చాలా బిరుదు ఇచ్చే దేవుడు. దావీదుకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు దావీదుని గురించి ఒక బిరుదునిచ్చాడు. నా హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? దేవుని హృదయంలో ఏదైతే ఉందో దావీదు అదే తలంచి దేవునికి మందిరం కట్టాలని అనుకున్నాడు. దేవుడు కూడా అనుకున్నాడంట, నన్ను గుడారంలోనే పెడుతున్నారు, ఇలా మందిరాలు కట్టుకున్నారు, నాకేమో గుడారంలో పడేస్తే ఇల్లమ్మో మా చక్కని ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు, నాకు మందిరం కడితే బాగుంది దేవుడు తలంచుకుంటే అదే తలంపు దావీదులో నుంచి వచ్చి దావీదు దేవుణ్ణి అడుగుతాడు.
అడిగినప్పుడు అప్పుడు అంటాడు దేవుడు, నా హృదయానుసారుడు దావీదు. నా హృదయంలో ఏదైతే ఉందో దావీదు హృదయంలో కూడా అదే ఉందని చెప్పి దావీదును బట్టి దావీదును ఆశీర్వదించాడు దేవుడు. అలాగే దావీదును బట్టి సొలొమోనును కూడా దేవుడు ఆశీర్వదించాడు. కనుక సొలొమోను పరిపాలించినంత కాలం కూడా యుద్ధాలు ఎక్కడా కూడా జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదాలు అంటే ఎలా తెలుసండి? సొలొమోను పరిపాలించినంత కాలం యుద్ధాలు లేవు, నెమ్మది, రాజ్యం నెమ్మదిగా ఉండేను. సొలొమోను చనిపోయేంత వరకు కూడా యుద్ధాలు ఎక్కడ కూడా జరగలేదు. దావీదు కాలంలో యుద్ధాలు జరిగింది. శత్రువులు వచ్చేవారు, శత్రువును దావీదు గెలిచేవాడు, గెలిచి మరలా నెమ్మదిగా ఉన్నాడు అనుకుంటే మరలా శత్రువులు వచ్చి వాళ్ళ మీద గెలిచేవాడు దావీదు. ప్రతిసారి కూడా దేవుడు దావీదుని గెలిపించుకుంటూనే వచ్చాడు. అయితే సొలొమోను రాజ్య పరిపాలన చేయడానికి మొదలుపెట్టిన తర్వాత, రాజు అయిన తర్వాత సొలొమోను ఎక్కడా కూడా యుద్ధాలు జరగలేదండి. బైబిల్ చదవండి, బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా యుద్ధాలు జరగకుండా, యుద్ధాలు చేయకుండా దేవుడు నెమ్మదిని సొలొమోను కాలంలో దేవుడు అనుగ్రహించాడు. కారణం తెలుసండి? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము నుంచి, యాకోబు నుంచి, అలాగే దావీదు దగ్గర నుంచి సొలొమోనుకి ఆశీర్వాదాలు వంశపరంగా వచ్చినట్టుగా మనం చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా దేవుల్లో నిష్టగా ఉండి, విశ్వాసంతో ఉండి, భక్తితో ఉండి, భయంతో ఉంటే మన పిల్లల తరము వరకు కూడా దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆశీర్వాదం ఉంటే మనకేమొస్తుంది? దేవుడు ఆశీర్వదిస్తాడు బాగా ఉందండి. అని ఆశీర్వాదం ఉంటే మనకేం కలుగుతుంది? దేవుడు నమ్మితే ఆశీర్వాదాలు వస్తాయి, దేవునితో ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు దీవిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. కానీ ఆశీర్వాదాలు ఉంటే మనకేమొస్తాయి? ఆశీర్వాదం మనకు ఉందండి, దేవుని ఆశీర్వాదం మనకు ఉందా? మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుందని ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుద్దాం ఒకసారి. దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి నీకు నాకు కలిగేటటువంటి లాభం, మేలు, దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చేటటువంటి మేలులు ఏమైతే ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి. 10వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం. యెహోవా ఆశీర్వాదము చాలండి. ఏంటంటే అండి, దేవుడు గనక నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను గనక ఆశీర్వాదాలతో నింపితే నీకేం కలుగుతుంది అంటే అండి? ఐశ్వర్యం అంటే ఏంటండి? డబ్బమ్మా. ఐశ్వర్యం అంటే డబ్బు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకేం కలుగుతుంది? డబ్బు వస్తుంది. ఇప్పుడు మీరు పనులకు వెళ్ళి ఏం తెచ్చుకుంటారో? బంగారం, వెండి ఎత్తున్నారు ఏమన్నా? మీకు ఎత్తలేదు కదా. ఐశ్వర్యం అంటే డబ్బే, ఐశ్వర్యం అంటే ధనమే. దానికి గ్రాంధికంలో ఐశ్వర్యం అని పేరు పెట్టారు. అందులో డబ్బు అంటే ఆ రోజుల్లో లేదు కనుక, ఆ రోజుల్లో కాగితాలు డబ్బులు లేవు కదమ్మా. ఐశ్వర్యము, ఘనత, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు. ఐశ్వర్యము నీకు ఇచ్చాడనుకోండి దేవుడు, నీ ఇంట్లో ఐశ్వర్యం ఉందనుకోండి, నీ మీద దేవుని ఐశ్వర్యం ఆశీర్వాదం ఉందనుకోండి, ఆశీర్వాదం నీ తల మీద ఉంటే, నీ ఇంట్లో ఉంటే, నువ్వెక్కడ కాలు పెడితే అక్కడ నీకు ఏం కలుగుతుందండి? డబ్బు వస్తుంది ఉంటుంది అనమాట. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే నీ ఇంట్లోకి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఆ డబ్బు వచ్చిందనుకో ఏం చేస్తావు నువ్వు? అన్ని కార్యక్రమాలు నువ్వు చక్కగా జరిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. డబ్బు నీకు లేదు, ఏం చేస్తావు నువ్వు? నీ కార్యకలాపాలకి, ఇల్లు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, తినడానికి, వెచ్చాలు కొనుక్కోవడానికి, బియ్యం కొనుక్కోవడానికి, ఏమైనా చేసుకోవడానికి ఏం కావాలి? అప్పుడు మనకి డబ్బులు కావాలి కనుక డబ్బులు మన దగ్గర లేవు. దేవుడు మనల్ని ఆశీర్వదించలేదు, మనకు డబ్బులు లేవు. ఏం చేయాలి అప్పుడు? మనం ఏం చేస్తారమ్మా మీరు? డాక్టర్ గ్రూపులో లేరా మీరు? ఏం చేస్తారా? అప్పు తెచ్చుకుంటారు అంతే. దేవుని ఆశీర్వాదాలు మీకు లేకపోతే అప్పుల కోసం మనం పరిగెత్తుతాం. దేవుని ఆశీర్వాదం ఉంటే ఐశ్వర్యమునది ఇచ్చుచున్నదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆశీర్వాదం ఉంటే ఇంకేం కలుగుతుందో కూడా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 133వ కీర్తన 3వ శరణం చూడండి. కీర్తనల గ్రంథము 133వ కీర్తన 3వ శరణం చూద్దాం ఒకసారి. సామెతల పక్కన ఉంటది కదమ్మా కీర్తన. దూరంగా వెళ్ళిపోయిందా? చదవండి.
సియోను కొండ మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదము నీ మీద గనక ఉంటే శాశ్వత జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నీ కార్యక్రమాల వల్ల, నువ్వు చేస్తున్న అపరాధం వల్ల, నువ్వు చేస్తున్న పాపం వల్ల నీ సమయానికంటే ముందుగా ఎందుకు చనిపోతావు నువ్వు? బైబిల్ ఉన్న మాట. చాలామంది చనిపోవడానికి కారణం ఏంటంటే వారి అపరాధం వల్ల, వారి పాపం వల్ల అకాల మరణాలు పొందుతున్నారంట వాళ్ళు. అందుకే దేవుని వాక్యం అంటది, నీ అపరాధం వల్ల, నీ శాపం వల్ల, నువ్వు చేస్తున్నటువంటి చెడ్డ పనుల వల్ల నీ సమయం దగ్గర రాకుండా ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు? దేవుని ఆశీర్వాదాలతో నువ్వు ఉంటే నీకు శాశ్వత జీవాన్ని దేవుడు ఇస్తాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాశ్వత జీవం ఉంటుందంట. ఆశీర్వాదం ఎవరి గృహంలో ఉంటుందో, ఎవరి మీద ఆశీర్వాదం ఉంటుందో వారి జీవితంలో శాశ్వత జీవితం వారు గడుపుతారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, మంచాన్ని ఎక్కిన తర్వాత కూడా చాలా మంది జీవిస్తూ ఉంటారండి. ఎందుకండి చచ్చిపోవచ్చు కదని, ముసలోళ్ళు అయిపోయారు కదని మనం అనుకుంటాం. కానీ దేవుని ఆశీర్వాదం పూర్తి వయసు వరకు, పూర్తి జీవితకాలం వరకు బ్రతకాలని దేవుని కోరిక. తీసుకోపోయో, బాగోపోయో, మంచాన్ని పడకో, వారు పూర్తి కాలం బతికే చాలా మందిని చూశాడు. మన పేటలోకి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎరకమ్మైన ఆయన తిరుగుతూ ఉంటాడండి. ఆయన పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేను సైకిల్ ఎక్కడం ఎరగడం, బండి ఎక్కడం ఎరగడం. మరి ఆయన దేవుని నమ్ముకోలేదు కదంటే దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుని నమ్ముకునే వాళ్ళకి ఉందా? అందరికి ఇస్తాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే లోకములో ఉన్నదంటే మట్టి ఏంటి? లోకంలో అందరూ మనుషులే కదా. లోకం అంతటిని ప్రేమించింది దేవుడు. ఆ ఎర్రకమ్మాయిని చూస్తే నాకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది పక్క నుంచి. మేము కొంత రెక్కలు నడవలేము, సైకిల్ లేకపోతే, మోటార్ సైకిల్ లేకపోతే బజార్లోకి వెళ్ళలేము. ఆయన జంగారెడ్డి మొత్తం ఇష్టం చివరి దాకా నడిచి తిరిగేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడో చూస్తే చూడండి, అయ్యగారు మీరు చాలా మంచోళ్ళు, ఏంటంత వందనాలు ఈసారి. ఆయనకి దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం. మనం ఏం చేస్తామన్నా, నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను కూడా. నాకు కలపడ్డప్పుడల్లా నేను బాగున్నారన్నయ్య అంటూ ఉంటాను. బాగున్నానయ్యా అంటాను, బాగున్నానయ్యా అంటాడు. ఎందుకంటాడంటే నేను నన్ను చూస్తున్నాడు ఎప్పటి నుంచో, మా పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. నేను అలాగే ఉన్నాను, ఆయన అలాగే ఉన్నాడు. నేను ఇంకా పెద్దోడు, ఆయన కొద్దిగా నడవలేకపోతాను నేను. ఆయన మాత్రం జంగారెడ్డి ఊరంతా తిరిగేస్తూ ఉంటాడు. కారణం అంటే తెలిసింది, దేవుని ఆశీర్వాదాలు అంతే. దేవుని ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుంది, శాశ్వత జీవాన్ని కూడా అది ఇస్తుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆశీర్వాదం వల్ల మనకి ఏం కలుగుతుందో ఒకసారి, మనకి ఏం కావాలి ఆశీర్వాదం వల్ల? ఆశీర్వాదం వల్ల మనకి ఏం కావాలి? మన సమయం అవుతుంది కాబట్టి ఈ వచనం చదివి మీకు ప్రార్థన చేయాలి. ప్రసంగి గ్రంథం 5:19 గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాక్యం ఇది. ప్రసంగి గ్రంథము 5:19 అండర్లైన్ చేసుకుని గుర్తు పెట్టుకోగలిగినటువంటి వచనం ఇది, మాట ఇది. జాగ్రత్తగా చదవండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును కష్టార్జితమునందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినదని అనుకొనవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కష్టార్జిత నువ్వు తింటూ, నీ సంపద నువ్వు తింటూ, సిల్లు సంచులో వేసుకోకుండా ఘనమైన సంచులో వేసుకున్నట్టుగా నీవు కనుక బ్రతికినట్లయితే, బ్రతికిన తర్వాత దాన్ని గురించి నువ్వు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అనే తలంచాలి తప్ప, నేను ఉద్యోగం చేశాను కదా నాకు డబ్బులు వచ్చినాయి, వ్యాపారం చేశాను కదా డబ్బులు వచ్చినాయి, చేతి పని చేశాను కదా డబ్బులు వచ్చినాయి, నేను తప్ప సంపాదించిన వాళ్ళకి ఎవరు లేదని మనం అనుకున్నాం అనుకోండి, మళ్ళీ రెండో రోజు మళ్ళీ మన స్థితి యథాస్థితి. దేవుడు చెప్తున్న మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీళ్ళు కొలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అని అనుకున్నవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది ఎవరన్నా బాగున్నారంటే బాగున్నారులేండి అంటారంతే.
కొంతమంది దేవుడి దయ వల్ల బాగున్నాను, కొంతమంది మీ దయ వల్ల బాగున్నాను అంటారు. వాళ్ళ దయ ఉంది, వీళ్ళ దయ ఉంది, దేవుడి దయ అంతే. ఏమండి, కొంతమంది ఇల్లు బాగా కట్టానంటే కష్టపడి కట్టానండి అంటే ఇల్లు మామూలు కట్టారేంటి అంటే ఇటుకలు ఈయనే తీసుకొచ్చాడు, సిమెంట్ ఈయనే కలిపాడు, ఊసలు ఈయనే పెట్టాడు, ఇవన్నీ కూడా ఈయన కట్టేశాడు, కష్టపడి కట్టాడంట. ఏమంటే దేవుని ఆశీర్వాదం వల్ల దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడండి, చక్కని కుటుంబం ఇచ్చాడు, చక్కని బట్టలు ఇచ్చాడు, చక్కని సంతానం ఇచ్చాడని చెప్పడమే మన భాగ్యమని బైబిల్ గ్రంథం చెప్తుంటే మనం ఏం చేస్తాం, గొప్పలకి మనము పోతాం అంటాం. దావీదు కూడా ఒకసారి గొప్పలకి వెళ్ళిపోయాడు. ఏమని, రే సేవకులారు అందరూ వచ్చి మన సైన్యం ఎంత ఉందో లెక్కెట్టండి అన్నాడు. అంతే. దావీదుకి తెలుసు దేవుడు ఇచ్చింది ఇదంతా, సైన్యాన్ని దేవుడు ఇచ్చాడని తెలుసు, సైన్యాన్ని యుద్ధంలో గెలవడానికి దేవుడే ఆశీర్వాదించి కృప చూపిస్తున్నాడు తెలుసు. ఒక రోజున మన నెత్తి మీద ఏదైనా కూర్చుంది అనుకోండి, సాతాను గారు కూర్చొని అనుకోండి, లేనిపోయిన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. దావీదుకి ఆ రోజున మరి అనిపించింది అంతే, మన సైన్యం ఎంత ఉందో లెక్కట్టండి, ఎక్కడెక్కడ మన సైన్యం ఉందో లెక్క కట్టి లెక్కల దగ్గర తీసుకురాడు అన్నాడు. అందులో ఒక దాసుడు అన్నాడు, మంచి మాట అన్నాడు, అయ్యా ఎంతమంది సైన్యం ఉంటే మనకి ఎందుకు, 100 మందిలా గెలిచి వస్తున్నాం, 200 మందిలా గెలిచి వస్తున్నాం, 1000 మందిలా గెలిచి వస్తున్నాం, 10,000 మందిలా గెలిచి వస్తున్నాం, ఎవరు లేకుండా 5 వెళ్ళినా కానీ మనకు గెలిచి వస్తున్నాం. ఇది దేవుని ఆశీర్వాదం కదా. మనకి సైన్యం ఎంత ఉంటే మనకు లాభం ఏముంది, దేవుని కృప వలన చిన్నదైనా పెద్దదైనా మనం గెలిచి వస్తున్నాం కాబట్టి దేవుని ఆశీర్వాదం మన మీద ఉందని అనుకోవాలే కానీ సైన్యం లెక్క చూడమంటాం పద్ధతి కాదు అనేసాడు అన్నానికి. అంటే రాజుగారు ఏమన్నా, నేనా రాజు నువ్వా లెక్క కట్టను అన్నాడంటే, వీడు వెళ్ళి లెక్కలేసుకుని ఇక్కడ వచ్చేసరికి దాదాపు చాలామంది అక్కడ 50,000 మంది సైనికులు చనిపోయారు. ఎందుకు చనిపోయారని అప్పుడు దావీదు అర్థమైపోయి దేవుని కాళ్ళ దగ్గర పడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి తప్పు అయిపోయింది నాయనా అని బతిమాలేంత వరకు కూడా ఆ సావులు ఆగలేదు. మన గొప్పతనం ఏది అనుకోకూడదండి, మన గొప్పతనం అని ఏది కూడా అనుకోకూడదు. అందుకే ప్రసంగి గ్రంథంలో 5:19 వచనంలో మనం ఏది చేసినా మన కష్టార్జితం అనుభవించడానికి, ఆహారం తినడానికి, చక్కగా నిద్రపోవడానికి ఇదంతా కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం అని అనుకోవాలని ఇక్కడ ఈ ప్రసంగి భక్తుడు. ఎవరండి ప్రసంగి? ప్రసంగి అంటే ఎవరు రాశారమ్మ ఇది? సొలొమోన్ గారైనా రాసింది. మరి ఎలా రాశాడు? అని సామెతలు ఎవరు రాశారు? సొలొమోనే రాశాడు. సొలొమోన్ రాసినటువంటి సామెతలు, సొలొమోన్ రాసినటువంటి ప్రసంగి గ్రంథాలు, సొలొమోన్ కీర్తన కూడా రాశాడు. సొలొమోన్ రాసినటువంటి ప్రసంగి గ్రంథం ప్రవచన గ్రంథం ఇది. ప్రసంగి సొలొమోన్ రాస్తున్నాడండి. సొలొమోన్కి ఎంత జ్ఞానం ఎప్పుడు వచ్చిందో తెలిసిందే. భార్యల చేత వేడవబడి, భార్యల చేత విగ్రహారాధన చేసి, భార్యల చేత నాశనం అయిపోయి ఆఖరికి అప్పుడు రాశాడనమాట. మీరు జాగ్రత్తగా, నేను అనుకున్నాను ఇదంతా నా తెలివి వల్ల జ్ఞానం వల్ల వచ్చిందని అనుకున్నాను, కానీ మీరు అలా అనుకోవద్దు అని ప్రసంగి ఆఖరులో ఇవన్నీ కూడా రాసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరికి ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని మీరు అనుకోవాలి తప్ప నా సొంత బలం చేత, సొంత ఆశ చేత, నా కష్టార్జితం చేత, నా ఉద్యోగం చేత, నా వ్యాపారం చేత నేను ఎంత సంపాదించుకోవడానికి మీరు చెయ్యటి ఇలాగ చెమట వచ్చి ఇలా చెమట చుక్కలు పెట్టేసి మీరు గొప్పలు మాత్రం చెప్పుకోకుండా అమ్మా. దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి కనుక 2024 బతికాము, 2025 కూడా బతుకుతున్నాము. ఇంకా 2 వారాల్లో మనం ఈ 25 కూడా టాటా బై చెప్పి 26లోకి మనం ప్రవేశిస్తాం. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భాగ్యమంతా కూడా దేవుని ఆశీర్వాదాల వలన మనకి కలిగిందని అనుకుని దేవునికి ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధానంలో మనం గడపడమే గొప్ప భాగ్యమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఎవరి ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా యేసయ్య ఆశీర్వాదాలు మీ మీద ఉంటే చాలు. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ కుటుంబాలన్నీ కూడా ఎంతో సంతోషంతో, ఆనందంతో, కష్టార్జితాన్ని అనుభవిస్తూ మీరు గడుపుతారనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ఈ రాత్రి మరి కస్తూరమ్మ తల్లి గారిని, వారికి ఇచ్చిన 2 కుమార్తెలను, అలాగే అల్లుల్ని, అలాగే మరి కోడల్ని,
మనవల్ని మనవరాల్ని ముదు మనవరాల్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించి వారి ప్రార్థనలను బట్టి వారి యొక్క యాచనలను బట్టి దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము గారి కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా కస్తూరమ్మ తల్లి గారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈ రాత్రి మనం కూడా దేవునితో ఉంటూ దేవునితో గడిపితే మన కుటుంబాలను కూడా దేవుడు అలాగానే ఆశీర్వదిస్తాడు. దేవుడు కనుక ఆశీర్వాదం మన కుటుంబం మీద ఉంటే, మన మీద ఉంటే ఐశ్వర్యం ఉంటుంది, ఘనత ఉంటుంది, మహిమ ఉంటుంది, ప్రభావాలు ఉంటాయి. మనము ఆరోగ్యంతో ఉండి ఈ లోకంలో చివరి కాలము వరకు దేవుడు మనకైతే ఏదైతే నిర్ణయించిన కాలం మట్టుకు మనము చక్కగా జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్తాం. కనుక అటు రీతిగా దేవుని ఆశీర్వాదాలతో ముందుకు వెళ్దాం. ఈ రాత్రి కుటుంబానికి దేవుడు ఈ కుటుంబంలో ఆశీర్వాదాలు కురిపించి కూడి వచ్చిన మీ మీదను కస్తూరమ్మ తల్లి గారి యొక్క కుటుంబం మీదను ఆయన ఆశీర్వాదాలు నిండుగా కురిపించునుగాక. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా ఈ రాత్రి నేను ప్రభా మరి తల్లిగారు కస్తూరమ్మ తల్లి గారి యొక్క గృహంలో ఇటు రీతిగా శ్రేష్టమైనటువంటి గృహ కూడికన ప్రభా మేము జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా తల్లిగారిని ప్రేమించి, తల్లిగారి కుటుంబాన్ని ప్రేమించి, బిడ్డలను ప్రేమించి, మనవరాలను ప్రేమించి, ముదు మనవరాలను కూడా ప్రేమించినని ప్రభా ఈ రాత్రినైనా ఆ కుటుంబాన్ని అంతటిని కూడా అబ్రహాము గారిని ఆశీర్వదించినట్టుగా, యాకోబుని ఆశీర్వదించినట్టుగా, దావీదు కుమారుడైన సొలొమోనును ఆశీర్వదించగా మీరు ఆశీర్వదించి వారి జీవితాల్లో నేను ప్రభా అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి ఇటు రీతిగా నేను ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, నేను గలపరచడానికి, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నేను ప్రభా మీ సన్నిధానం జ్ఞాపకం చేసుకోవడానికి నేను ప్రభా తల్లిగారికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా ఈ గృహంలో మీ ఆశీర్వాదాలు నిండుగా కుమ్మరించండి. వారి బిడ్డల మీద కుమ్మరించండి, మనవల మీద కుమ్మరించండి, ముదు మనవరాల మీద కుమ్మరించండి, కోడల మీద కుమారుల మీద కూడా కుమ్మరించండి. వారి కుటుంబాలన్నీ కూడా ప్రభా సంతోషంతో ఆనందంతో నేను ప్రభా 2025 సంవత్సరం నేను ప్రభా పూర్తి చేసుకుని 2026 సంవత్సరంలో సంతోషంగా అడుగు పెట్టడానికి నేను నీ కృప వారికి దయచేయమని మీ ఆశీర్వాదాలతో నిండుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను ప్రభునైనా కస్తూరమ్మ తల్లి గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నైనా. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డల కొరకు వారు ఏర్పాటు చేసినటువంటి విందును బట్టి కూడా స్తోత్రాలు. నైనా ఎంతో కష్టపడి శ్రమపడి నైనా మరి నేను ప్రభా వేయపరిచి నేను ప్రభా సిద్ధం చేసినటువంటి పదార్థాలను బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక ప్రభా తినచుండగా నీ బిడ్డలకు ఆరోగ్యం, శక్తి, బలము దయచేయండి. అటు రీతిగానే కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలు మేమందరం కలిసి నేను ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, మీరు చేసినటువంటి మేలును బట్టి ఆశీర్వాదం బట్టి నేను ప్రభా మిమ్మల్ని గణపరుస్తున్నాం తండ్రి. నైనా ఈ సమయం ముందు నేను ప్రభా మరి ఈ కూడిక అయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా నీ బిడ్డలకు తోడుగా మీరు ఉండండి. మీ ఆశీర్వాదాలు వారి గృహంలో కూడా మీరు దయచేయండి ప్రభా. ఇంకా జరగబోయేటువంటి గృహ కూడుకులను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎవరి గృహాల్లో అయితే ఇటు రీతిగా గృహ కూడుకులు పెట్టుకోవడానికి నేను ఆశపడుతున్నారో ఆశపడినటువంటి ప్రతి ప్రాణాన్ని కూడా ప్రభా తృప్తి పరుస్తారని సెలవిచ్చిన దేవుడు కనుకనైనా వారి గృహాల్లో కూడా ప్రభా ఇటు ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఏర్పాట్లో వారికి తగినటువంటి ఆదాయం దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి, ధన సమృద్ధిని వారికి దయచేయండి ప్రభా. ఎవరు కూడా ఇబ్బంది పడకుండానైనా ప్రభా నీ సన్నిధానం బట్టి రీతిగా కూడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ సంవత్సరం చివరి వరకు మేము గడుపుకోవడానికి నీ కృప చూపించామని ఎంతవరకు నేను కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కస్తూరమ్మ తల్లి గారి యొక్క కుటుంబం అంతటిపైన ప్రభా మీ ఆశీర్వాదాలు నిండుగా కుమ్మరించండి. మరొక సమయం నీ చిత్తమైతే నేను ప్రభా ఇటు రీతిగా కూడుకుని ప్రభా ఈ గృహంలో నేను స్తుతించే భాగ్యం నీ బిడ్డల మాకు దయచేయమని చేసిన ప్రార్థన పాదజాన్ని చేర్చుకోమని విత్తమైనటువంటి విత్తనాలు ప్రభా వాక్యాన్ని ప్రభా నీ బిడ్డల హృదయాలు ఫలింప చేయమని ఆశీర్వాదాల కొరకే నీ బిడ్డలు ప్రభా ప్రార్థన చేసుకుంటూ నీ సన్నిధానంలో నడవడానికి, జీవించడానికి నేను ప్రభా నీ మార్గంలో వారు నేను బ్రతకడానికి నేను కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వనేమతో బ్రతుమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము కస్తూరమ్మ తల్లి గారి యొక్క కుటుంబానికి, సంఘానికి సదాకాలము తోడు నడుగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలమ్మా. వచ్చే నువ్వు వచ్చి రోజునా అమ్మ రోజునా మీకు ఎవరికైనా ఉందా అలాగా రోజునా